శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఇంట్లో ఉన్నప్పుడు మనం అమ్మవాళ్ళు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ముడుపు కట్టడం చూస్తూ ఉంటాం కదా. అసలు ముడుపు అంటే ఏంటి, దాన్ని ఎలా కట్టాలి? ఏదైనా కోరికలతోటి ముడుపు కడుతూ ఉంటారు. తీరని కోరికలు ఏమైనా ఉంటే, ఇంకా జడంగా ఇది ఎప్పటికీ తీరదేమో అనుకున్న కోరికలు కొన్ని ఉంటే కనుక ముడుపు కడితే అవి తీరుతాయని మనకి అది తీరుతాయి ఖచ్చితంగా. ముడుపు కడితే తీరని కోరికలు అంటూ మ్యాక్సిమం ఉండవు. ఇంకా మరీ వాళ్ళ కర్మభారం, కట్టే వాళ్ళ కర్మభారం మరీ ఎక్కువ ఉంటే అప్పుడు కొంత ఇబ్బంది అవ్వచ్చు కానండి, బట్ మ్యాక్సిమం తీరుతాయి. ముడుపు కట్టాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఏదైనా ఒక తెల్లటి గుడ్డుని ఇప్పుడు రేపు కట్టాలని అనుకున్నాం అనుకోండి, ముందు రోజే ఒక తెల్లటి వస్త్రాన్ని కొనుక్కొచ్చుకొని దాన్ని పసుపు నీళ్ళలో జాడించాలి. జాడించేసేసి ఆరపెట్టాలి. ఆరపెట్టి మరుసటి రోజు ఉదయాన్నే అది ఏదైతే మనం ఆ వస్త్రంలో పసుపు నీళ్ళలో జాడిస్తామో ఆ వస్త్రంలో 11 రూపాయలు ఎంతో అంత మీ శక్తిని అనుసరించి పెట్టి 3 ముళ్ళు వేసి భగవంతుడి దగ్గర పెట్టాలి. నేను ఈ కోరిక నిమిత్తం ఈ ముడుపు కడుతున్నాను. ఈ ముడుపు కట్టిన తర్వాత, ఈ కోరిక తీరిన తర్వాత నేను ఇప్పుడు ఎంతైతే అందులో పెట్టారో దానితో పాటు ఇంకా పైకి ఎంతో అంత వేసి నేను అంటే వాళ్ళ శక్తిని అనుసరించి నీ హుండీలో సమర్పించుకుంటాను అని చెప్పి ముడుపు కట్టచ్చు. ఇలా ముడుపు కడితే కనుక పనులు అవుతాయి మనకి. సో కోరికలు ఏవైతే చాలా రోజుల నుంచి తీరట్లేదు అని బాధపడుతున్నారో, పెద్ద కోరికలు అన్న ఫీలింగ్ ఉంటే ఇలా ముడుపు కట్టుకొని చక్కగా అవుతుంది అని అయితే సెంటిమెంట్ అండ్ నమ్మకం అయితే చాలా ఉంటుంది. చాలా మంది కట్టి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ముడుపు కడతారు. అంతేందుకు ఇప్పుడు మనం కోరికల నిమిత్తం ముడుపు కడతారు. ఏదైనా శుభకార్యం స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం కడతాం. ఆ పని అంతా మనకి చేపట్టిన శుభకార్యం అంతా సక్సెస్ఫుల్గా అవ్వాలంటే పసుపు దంచి భగవంతుడి దగ్గర ముడుపు కట్టి పెడతారు. మా పని అయిన ఇప్పుడు సపోజ్ వివాహం పెట్టుకున్నారు. వివాహం పనులు ప్రారంభించడానికి అలా డైరెక్ట్గా ప్రారంభించకూడదు. ఇంకా అంటే ఇప్పుడు కొంతమంది అలా ప్రారంభించేస్తే అది వాళ్ళ పర్సనల్ అనుకోండి, బట్ అలా ప్రారంభించకుండా ఫస్ట్ గుమ్మాలకి పసుపు రాసి మంగళ తోరణాలు కట్టి కనీసం ఒక 2-3 పిలిచి, లేదా వాళ్ళ ఇంట్లో సభ్యులైనా పర్లేదు, రోటికి చక్కగా పసుపు రాసి దానికి ఒక పసుపు కొమ్ము కట్టి రోకలికి కూడా కట్టి పసుపు దంచాలి. పసుపు దంచి ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న దైవ మందిరంలో ముడుపు కట్టి అప్పుడు మన శుభకార్యం కనుక ప్రారంభిస్తే నిర్విఘ్నంగా సాగుతుంది. పెళ్ళికి కావచ్చు, మనకి సీమంతానికి అక్కర్లేదు, పెళ్ళికి, గృహప్రవేశానికి, ఉపనయనాలకి, ఇలాంటి పెద్ద పెద్దవి చేసేప్పుడు అంతా నిర్విఘ్నంగా సాగాలి. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఇలా చేస్తే భగవంతుడే మనతోటి ఉండి మనకి అంతా కూడా అంగార్థ బలంతో మనం చేపట్టిన పనిని సక్సెస్ఫుల్గా చేపిస్తారు. ఓకే, అంటే కోరికల కోసం కడతారు, అంతేకాకుండా ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ఒక పని శుభకార్యం తలపెట్టినప్పుడు కూడా కడతారు. అమ్మ, మరి ముడుపు కట్టిన తర్వాత కోరిక నెరవేరింది అనుకోండి, దాన్ని ఏ విధంగా ఏం చేయాలి? ఆ ముడుపుని తీసేసేసి ఏ దేవుడికైతే ఆ ముడుపు కట్టారో ఆ దేవాలయానికి వెళ్ళి, ఇప్పుడు సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే తిరుపతి వచ్చి ముడుపు చెల్లించుకుంటాం అని అంటారు. అప్పుడు అలా పెట్టుకున్నప్పుడు తిరుపతికి వెళ్ళి అక్కడ వాళ్ళు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏ దైవానికి పెట్టుకున్నారు, ఏ ప్లేస్లో ఇస్తామని పెట్టుకుంటారు, అది కూడా ముందు చూసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఆ ముడుపు వేసి దాంతోపాటు వాళ్ళు ఎంత అనుకుంటున్నారో ఆ అమౌంట్ కూడా వేసేసి వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంతమందికి తిరుపతి మొక్కుకుంటారు కానీ వెళ్ళలేకపోతూ ఉంటారు. అప్పుడు ఏంటంటే చిన్న తిరుపతి వెళ్ళి అక్కడ కూడా వెంకటేశ్వర స్వామికి చేయొచ్చు. అంటే పెద్ద తిరుపతిలో ఏమన్నా మొక్కులు ఉంటే, జనరల్గా చెప్తున్నాను, ఇప్పుడు పెద్ద తిరుపతిలో ఏమన్నా మొక్కులు ఉంటే పెద్ద తిరుపతిలో తీసుకోవచ్చు, లేదా చిన్న తిరుపతిలో అయినా తీసుకోవచ్చు. కానీ చిన్న తిరుపతిలో ఉన్న మొక్కులు అక్కడే తీసుకోవాలి, ఇంకెక్కడ తీసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇలాగా చేయొచ్చు. ఏ దేవీ దేవతలకైతే వాళ్ళు ముడుపు కడతారో ఆ తత్సంబంధితమైన దేవీ దేవతల ఆలయాల్లో ఆ ముడుపుని సమర్పించాలి. వాళ్ళు ఆ కట్టినప్పుడు చెప్పుకుంటారు కదా ఎంతైతే వేస్తామని, ఆ పైన వేసి అక్కడ హుండీలో సమర్పిస్తే సరిపోతుంది.
ఓకే. ఓకే. అమ్మ కొంతమంది గుడిల్లో గూడా కడతారు కదా ముడుపులు. ఆ ప్రాసెస్ వేరే ఉంటదా? గుడిలో అక్కడ మనకి ఇంకా వైదికంగా కట్టిస్తారు కదా! అక్కడ బ్రహ్మగారు ఉంటారు. అర్చక స్వామివారు ఉంటారు. హ్మ్. వారు కట్టిస్తారు. అక్కడే అమ్ముతారు మనకి ముడుపు సామాన్లన్నీ. అక్కడ స్వామివారికి మనం వాళ్ళే చెప్పి మంత్రాలతోటి కట్టిస్తారు. అక్షింతలు అవన్నీ వేసి ఎక్కడ కట్టాలో కూడా వాళ్ళే చెప్తారు. హ్మ్. మనకి పనయిన తర్వాత అది గుర్తుపెట్టుకొని తీసి అక్కడ అర్చక స్వామివారిని అడిగితే వారు చెప్తారు. వారు సెలవిచ్చినట్టు చేయాలి. అలా కట్టేసి ఓకే. వదలకుండా వారు చెప్పినట్టు, వారు సెలవిచ్చినట్టు చేయాలి. హ్మ్. చేస్తే ఇప్పుడు ఈ పాయింట్‌లో ఏంటంటే ఎలాగో టాపిక్ తీసుకున్నారు కాబట్టి మనకి హైదరాబాద్ వాస్తవ్యులకి హ్మ్. కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి గుడి ఉంది. చాలా అవునవును. పవర్‌ఫుల్ టెంపుల్. హ్మ్. అక్కడ ముడుపు కడితే మటుకు అవ్వని పని అంటూ ఉండదు. హ్మ్. ఏ పనైనా అవుతుంది. ఓకే. ధర్మబద్ధమైన ప్రతి కోరిక తీరుతుంది. చాలా పవర్‌ఫుల్ టెంపుల్. నేను అక్కడ చాలా వాళ్ళ సార్లు విన్నా అమ్మ అది ఆ! పవర్‌ఫుల్ అని. ఆ! చాలా పవర్‌ఫుల్ టెంపుల్. అక్కడికి అసలు వెళ్ళొస్తుంటేనే ఒక వారం రోజులు కంటిన్యూగా వెళ్ళినా సరే చాలా చేంజెస్ చూస్తాం మనం. హుహు. మంచి పాజిటివ్ చేంజెస్, పాజిటివ్ ఆరా డెవలప్ అవుతుంది. హ్మ్. అక్కడ ఎళ్లి ముడుపు కడితే కనుక మనం ఏ పనికైతే ముడుపు కట్టామో ఇప్పుడు సపోజు ఎవరైనా ఇప్పుడు ఇక్కడ ఒక ఫలానా చోట ఉద్యోగం రావాలని ముడుపు కట్టుకున్నారనుకోండి. అది అక్కడ ఆయన ఆయన అంచనా ఆయన చూస్తాడు క్యాలిక్యులేషన్స్ హనుమంతుడు. వీళ్ళకి ఇక్కడ ఉద్యోగం వస్తే వీళ్ళకి ఎదుగుదల ఉండదు. ఇంకో చోట ఇప్పిస్తారు. హ్మ్. వీళ్ళు బలంగా ఇక్కడే రావాలని కడతారు. కానీ పెక్యులర్‌గా అక్కడ ఇప్పించుకొని ఇంకొక చోట ఇప్పిస్తారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇక్కడ రావడమే బావుంది. ఇక్కడ రాబట్టి ఇంత గ్రోత్ ఉంది. అక్కడైతే ఇంత వచ్చేది కాదేమో అని అనుకుంటారు. అంటే హ్మ్. ఇలా ఉంటాయి. నేను కొంతమందికి చెప్పి వాళ్ళు కట్టినప్పుడు, హ్మ్. "అరే! మేము అనుకున్న చోట రాలేదమ్మా" అన్నారు. "మీకొస్తుంది కంగారు పడకండి" అన్నా. అలానే ఇంకో 1 వీక్‌లో ఇంకో చోట వచ్చింది. ఇప్పటికి వాళ్ళు కాల్ చేసి చెప్తూ ఉంటారు. అక్కడొచ్చుంటే బావుండేది కాదమ్మా! ఇక్కడ రావడం బాగా అయింది. అసలు అంటే మంచి గ్రోత్ చూస్తున్నాం అని చెప్పి. ఇలా హ్మ్. అంటే ఇది కూడా ఉంటుంది. ఒకవేళ మనకి అడిగిన కోరిక గనక ఈ వేలో కాదంటే స్వామివారే నిర్దేశిస్తాడు. మనకిప్పుడు స్థల బలం తెలీదు కదా! అవును. తెలియనప్పుడు అక్కడ మనకి మన ఆరాకి అది ఫెచ్ కాకపోతే వేరే చోట ఎక్కడైతే మనకి కలిసొస్తుందో అక్కడ. అంటే నేను ఎగ్జాంపుల్‌కి ఇచ్చి చెప్పాను. అవునవును. ఏ కోరికతో ముడుపు కట్టినా అది అవుతుంది. అది కాకపోతే ఇంకో వేలో ఆయన డైరెక్ట్ చేస్తాడు. హ్మ్. ఇప్పుడు సపోజ్ వ్యాపారస్తులు ఒక వ్యాపారం సక్సెస్ అవ్వాలని కట్టుకుంటారనుకోండి. అందులో కాకపోయినా వాళ్ళకి ఇంకొక చోటొస్తాయి డబ్బులు. హ్మ్. దాంతోటి ఇంకొక వ్యాపారం పెట్టుకొని కలిసొచ్చేట్టు చేస్తారు. సో, అలాగా అంటే అలా మాక్సిమం ఉండదు. ఒక్కోసారి వాళ్ళ జన్మజాతకం బలాబలాన్ని అనుసరించి స్వామివారే అలా రూట్ చేస్తారు. అదే. అంతకన్నా బెటర్‌ది బెటర్‌ది ఏదైతే మనకు మంచిదో అదే చేస్తారు. చేస్తారు. బావుందమ్మ. అమ్మ ఇంకొకటి ఇప్పుడు కోరికలు నెరవేరడానికి ముడుపు అన్నారు గదా! బలమైన కోరికలు నెరవేరడానికి ముడుపు కాకుండా దానికి ఇంకేదైనా ఆల్టర్‌నేట్ ఉందా? ముడుపు కాకుండా చాలా మంచి ప్రశ్న. ముడుపు కాకుండా అంటే అన్నిటికి ముడుపు కట్టాలనేం లేదు. హ్మ్. మామూలుగా కూడా దండం పెట్టుకోవచ్చు. హ్మ్. అసలు ఎలా దండం పెట్టుకుంటే మన పనులవుతాయో, అలాగే మన ఆత్మకి, మన శరీరానికి సన్మంగళాలు జరుగుతాయో, అది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. హ్మ్. ఆత్మకి సన్మంగళాలేంటి? ఇప్పుడు మీరు నాతో అడుగుతున్నారు. నేను మీకు చెప్తున్నా. నేను వింటున్నానన్నా, మీరు వింటున్నారన్నా. హ్మ్. మన లోపల ఒక చైతన్య శక్తి ఉంది. అది ఈ శరీరంలో ఉంది కాబట్టే మనం మాట్లాడుకుంటున్నాము. హ్మ్. ఇది మనకి బలపడుతుంది. మన లోపల ఏదైతే జీవాత్మ ఉందో అది బలపడుతుంది. అదేంటంటే ఏ కోరికున్నా సరే భగవంతుడి దగ్గర కూర్చోండి. మీ ఇష్ట దేవత ఎవరో ఆ దేవతనే పట్టుకోండి. పట్టుకొని ఈ కోరిక నాకుంది. ఇది తీరితే కనుక సపోజ్ వివాహం కావట్లా. మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలి. అది తీరితే కనుక ఇప్పుడు ఆ దేవీ దేవతలకు సంబంధించిన నామం కావచ్చు, మంత్రం కావచ్చు. రో ఒక 11 రోజులు. రోజుకొక గంట సేపు జపించుకుంటాను. అని హ్మ్. దండం పెట్టుకోవాలి. అంటే రోజులో ఒక 1 అవర్ మనం కంప్లీట్‌గా దైవానికి డెడికేట్ చేయాలి. హ్మ్. జపించుకోవడం అంటే మన మానసికంగా, కాయకంగా, వాచకంగా. అంటే హ్మ్. మన శరీరము జపించేప్పుడు అక్కడే ఉండాలి. మన మనసు అక్కడే ఉండాలి. అలాగే వాచకంగా మనసులో పైకి అనుకోవాలి. అనుకుంటే మన వాయిస్ మనకినిపిస్తుంది కదా! అలా. హ్మ్. లేదా కొన్ని నామజపం అయితే పైకి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఓకే. బీజాక్షరాలైతే మనం పైకి చెప్పకూడదు. నామజపానికి లోపల చెప్పుకోవచ్చు, పైకి చెప్పుకోవచ్చు. హ్మ్. సో, మనం మొక్కుకునే మొక్కు కనుక ఇలా మొక్కుకుంటే భగవన్నామ స్మరణ చేస్తామని మొక్కుకుంటే కనుక హ్మ్. పని అవుతుంది. పుణ్యం కూడా వస్తుంది. మనం హ్మ్. ఒక మాట వింటూ ఉంటాం. స్వామి కార్యం స్వకార్యం అని చెప్పి. హ్మ్. ఇక్కడ మనకి స్వకార్యం అవుతుంది. హ్మ్. అలాగే స్వామి కార్యం అంటే మనం భగవంతుడిని పట్టుకోవడం వల్ల మనకి ఇంకా మన ఆత్మకు కూడా ఉద్ధతి కలుగుతుందనమాట. అది హ్మ్. స్వామి కార్యం. 2 ఓకే. జరుగుతాయి. సో, ముడుపు కట్టుకోలేని వారికి ఇది ఒక మంచి బెస్ట్. ఆల్టర్‌నేట్. హ్యాపీగా ఇలా గూడా చాలా చేసుకొని వాళ్ళ కోరికలు మంచి నెరవేర్చు. రిజల్ట్స్ వస్తాయి.
అసలు అంటే ముడుపు కట్టచ్చు, ఇదైతే ఇంకా బాగా పనిచేస్తుంది. ఓకే. ఓకే. చాలా మంది ఇది వర్కౌట్ అయినట్టు మీతో షేర్ చేసుకున్నారా అమ్మ? ఎస్, మంచి చక్కగా అయింది, చక్కగా అనుకున్న పనులు చాలా. అయినాయి అని చెప్పి. వాళ్ళు ఇంకా భక్తి శ్రద్ధలతోటి జపించడము, ఆ తర్వాత వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడము, లౌకికంగా ఎదగడం 2 కూడా. అంటే మన వర్క్ సింప్లిఫై చేస్తాడు భగవంతుడు. వర్క్ ఇప్పుడు పరివార దేవతలు అని ఉంటారు. ఏ దేవతనైతే మనం ఉపాసిస్తూ ఉంటామో ఆ పరివార దేవతలు వచ్చి మన పనులన్నీ చక్కబెడతారు. తర్వాత మనకి ఒక స్టేజ్లో మనం చేస్తూ పోతే కరెక్ట్గా మనం మూల విరాట్ని పట్టుకోవడానికి అర్హతను సాధించిన వాళ్ళం అవుతాం. అమ్మ ఇంకొకటి ముడుపు విషయంలో ఇందాక ఒక చిన్న ప్రశ్న అడిగేది ఉండే. ఏ దేవతలకి ముడుపు కట్టొచ్చమ్మా? ఎవరికైనా కట్టొచ్చా? లేదా వీళ్ళకే కట్టేది ఉంటది అని సంప్రదాయం ఉంటుందా? ఎవరికైనా కట్టచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారికి కట్టచ్చు, వినాయకుడికి కట్టచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి కట్టచ్చు. ఇలాగ వాళ్ళకి ఏ దేవీ దేవతలు అయితే ఇష్టమో ఆ దేవీ దేవతలకి. ఇప్పుడు వీరభద్ర స్వామికి కూడా ముడుపు కడతారు కొంతమంది, వీరభద్ర స్వామికి కట్టచ్చు. ఇలాగ అంటే ఈ దైవానికే కట్టాలి అలా ఏమి ఉండదు. ఇప్పుడు నేను ఇందాక కర్మాన్ గఢ్ హనుమాన్ టెంపుల్ అన్న, మరి హనుమంతుడు కదా, ఆయనకి కట్టచ్చు. ఇలాగ ఏ దేవీ దేవతలకైనా సరే ముడుపు కడితే కోరిక సత్వరంగా తీరుతుంది. ఏంటంటే ఇప్పుడు మన కోరికని దైవం ముందు ఒక ముడుపు కట్టి పెట్టామంటే, దైవం ముందు పెట్టామంటే, ఏదైతే మనకి మన పనులు అవ్వకుండా అడ్డు జరుగుతున్నాయి నెగిటివ్ ఫోర్సెస్, ఆ నెగిటివ్ ఫోర్సెస్ని అవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. అవన్నీ ఫ్రీజ్ అవుతాయి కాబట్టి మన పనులు మనకు అవుతాయి. ఇప్పుడు మనం ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, ఒక డెస్టినేషన్కి మనం వెళ్ళాలన్నప్పుడు ట్రాఫిక్ బాగా ఉంటే అరగంటలో వెళ్ళాల్సిన వాళ్ళం 2 గంటలకు వెళ్తాం. అదే ట్రాఫిక్ లేకపోతే అరగంటలో వెళ్ళాల్సిన వాళ్ళం 15 నిమిషాల్లో కూడా వెళ్ళచ్చు. సో ఈ ట్రాఫిక్ని క్లియర్ చేస్తారు. కాసేపు ట్రాఫిక్ని నెగిటివ్ ఎనర్జీస్ అనుకుందాం, వాటిని క్లియర్ చేస్తారు. మనం వెళ్ళే రూట్లో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా భగవంతుడు చేస్తాడు. అంటే మనం చేపట్టే పని స్ట్రెస్ ఫ్రీగా, టెన్షన్ ఫ్రీగా చేపిస్తాడు. అందుకే భగవంతుడి ఆరాధన అనేది మనకు అంత ముఖ్యం. బాగా. ధన్యవాదాలమ్మా. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.